ఆగస్ట్ 13 దేవుని వాగ్దానం. మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీయందు ప్రసన్నుడగును. దినవృత్తాంతములు 2వ గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు మహాకృపను బట్టి మనం మరొక నూతన దినాన్ని కలిగి దేవుణ్ణి స్తుతించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, మనమందరం కూడా దేవుని చూడాలనే ఆశ కలిగి ఉంటాం. ప్రభువుని కలుసుకుని ముందుకు వెళ్ళాలనే కోరికలో ఉంటాం. దేవుణ్ణి కలిగి మనం ఎంతో ఆనందంగా సంతోషంగా జీవితాన్ని వెళ్ళబుచ్చాలనేటువంటి తృష్ణ కలిగి ఉన్నవారు కూడా ఉంటారు. ఆయనను ప్రసన్నుడు చేసుకోవాలి, ఆయన ప్రత్యక్షమైతే చాలు అనేవారు చాలామంది మన యొక్క విశ్వాస జీవితంలో తారసపడతా ఉంటారు. అయితే దేవుడు ప్రసన్నుడు అవ్వాలి అని అంటే వాగ్దానాన్ని గమనించినప్పుడు మీరు ఆయన వైపు తిరిగిన యెడల మనం ఏ కోరికైతే కోరుతామో, ఏ ఆలోచన అయితే ఆలోచిస్తామో ఆ ఆలోచనకు ఆయన ప్రసన్నుడయ్యి మన కోరికలు, మన ఆలోచనలు, మనకు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ఆయన నెరవేర్చాలి అని అంటే నీవు ఆయన వైపు తిరిగేవానిగా ఉండాలి. దేవుని వైపు తిరిగిన యెడల, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన యెడల దేవుడు నిన్ను తన బిడ్డగా అంగీకరించి నీకు కావలసినవన్నీను ఆయన అనుగ్రహిస్తాడు. అటువంటి ఆశీర్వాదము, అటువంటి గొప్ప దీవెన మనం పొందుకోవాలంటే దేవుని వైపు తిరగాలి. చాలాసార్లు మనం లోకం వైపు తిరుగుతాం, లోకంతో ప్రయాణం చేస్తాం, అవసరానికి మాత్రమే దేవుని వైపు తిరుగుతాం. అట్లా కాదు, మనం దేవుని వైపు తిరిగి ఆయనతో నడవాలి, ఆయనలో నిలవాలి, ఆయనను కలవాలి అనేటువంటి కోరిక ద్వారా మనం ముందుకు కొనసాగింపబడాలి. అప్పుడే మన జీవితంలో ఆయన ప్రసన్నుడవుతాడు. అప్పుడే మనం కోరుకున్న కోరికలను ఆయన నెరవేరుస్తాడు. చాలాసార్లు మనం దేవునిలో లేకపోయినా మన కోరికలు నెరవేరుతున్నాయి కదా అనేటువంటి ఆలోచన చాలామందిలో ఉంటుంది. దానికి కారణం మన భక్తో విశ్వాసమో కాదు, యేసు నామం యొక్క శక్తి. ఆయన నామంలో ప్రార్థించటం వలన అవి జరుగుతున్నాయి తప్ప దేవుని ప్రసన్నత కావాలంటే, ఆ సర్వోన్నతుని దేవునితో నువ్వు కలిసి జీవించి సర్వోన్నతమైన స్థలములలో నివసించాలి అనంటే ఆయన వైపుకు తిరగాలి. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీవు ప్రసన్నుడవుటకు మేము నీ వైపుకు తిరిగి జీవించే గొప్ప ధన్యత భాగ్యం మాకు దయచేయండి. నేడు ప్రయాణాలు, పనులు అన్నిటిలో నిబిడలకు తోడుగా ఉండండి. ప్రభువా, నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.